సినిమా చూసి వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడు ఛానల్. Don't forget to like and subscribe. ఈ రోజు మనం భైరవ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాం. నిజంగా నాకైతే సినిమా చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ ఏమన్నా మాట్లాడుకోవాలంటే బీజిఎం గురించి మాట్లాడుకోవాలి. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా నచ్చింది. నేను చూసినప్పుడు అయితే చాలా హై ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక 1-2 సీన్స్ తప్ప మిగతా అంతా చాలా బాగుందండి నిజంగా సినిమాలో. ఇంకా సెకండ్ మెయిన్ పిల్లర్స్ మన హీరోస్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, నారా రోహిత్ గారు, అలాగే మంచు మనోజ్ గారు. ఆఫ్టర్ 9 years మంచు మనోజ్ గారి కంబ్యాక్ చాలా బాగుందండి. నాకు బాగా నచ్చింది. ఎందుకంటున్నానంటే, ఒక ఆకలితో ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటుందో అలా అనిపించిందండి. నిజంగా ఆయన కంబ్యాక్ నిజంగా ఎక్సలెంట్ గా ఉంది. ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ కానీ, రాసిన విధానం కానీ, ఆయన డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా మన నారా రోహిత్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి. నేను ఆయన సినిమా ఒకటి చూశాను, అదేంటంటే రౌడీ ఫెల్ అని. ఎప్పుడొచ్చినా చూస్తూ ఉంటాను. నాకు ఎందుకు అది చూడాలనిపిస్తూ ఉంటది. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, అందులో ఎక్స్ప్రెషన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ బాగుంటది. ఇంకా మనం మెయిన్ ఎవరి గురించి అన్నా మాట్లాడుకోవాలంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. ఇందులో ఆయన్ని చూపించిన విధానం, డైరెక్టర్ గారు రాసుకున్న క్యారెక్టరైజేషన్ చాలా బాగుందండి. ఫస్ట్ నాకు ఆయనలో నచ్చింది ఏంటంటే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు దాంట్లో ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన మాడ్యులేషన్ వే ఆఫ్ చాలా బాగుందండి. ఎందుకంటే మనం డైలాగ్స్ అన్ని చూస్తూ ఉంటాం. ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయంటే, ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. అది మనకి అవ్వనట్టుగా ఉంటది. కానీ ఈ సినిమాలో అలా అయితే లేదండి. డైరెక్టర్ గారు రాసుకున్న డైలాగ్ డెలివరీ ఆయన చాలా స్లోగా కాదు, అలానే ఫాస్ట్గా కాదు, మిడ్ లో చాలా బాగా చెప్తూ ఉంటారు. డైలాగ్ మనకు అర్థమవుతుంది. అందువల్ల మనం ఆ సీన్స్ ని ఫీల్ అవ్వగలుగుతాం. వీళ్ళ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందండి. ఎక్కడ ఎవరిని తక్కువ చేసి చూపించలేదు, అలానే ఎక్కువ చేసి చూపించలేదు. కరెక్ట్ గా సమానంగా చూపించారని నాకు అనిపించింది. మ్యూజిక్ బీజిఎం కూడా చాలా బాగుంది. ఇంకా హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే, హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు ఓ వెన్నెల సాంగ్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంకా 2-3 సాంగ్స్ ఉన్నాయి, అవి కొంచెం నాకు అంత ఎక్కలేదు. ఈ సాంగ్ మాత్రం చాలా బాగుంది. నేను లిరికల్ సాంగ్ విన్నప్పుడు మాత్రం కొంచెం బాగుంది, పర్లేదు, ఎలా ఉంటుందని అనుకున్నాను. థియేటర్కి వెళ్ళిన వీడియో సాంగ్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. అందులో డాన్స్ కూడా, మూమెంట్స్ చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. ఆయన ప్రీవియస్ సినిమాస్ ఏమన్నా చూసినప్పుడు నాకు నచ్చిన సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే, ఫస్ట్ అల్లుడు సీను, దాని తర్వాత జై జానకి నాయక. జై జానకి నాయకులు ఆయన చూపించిన విధానం కూడా బాగుంటది, కానీ డైలాగ్ డెలివరీలో కొంచెం ఓవర్ ద టాప్, చాలా ఓవర్ గా అనిపిస్తూ ఉంటాయి. మనకి తెలుసు కదండి, ఆల్మోస్ట్ మనకి బోయపాటి గారు అంటే డైలాగ్ డెలివరీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, అందువల్ల ఏమో మనకి కొంచెం హైప్ అనిపించింది, అంత ఎక్కువగా ఉంది. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేం లేదండి సినిమా గురించి చెప్పడానికి. సినిమా నాకు నచ్చిందా లేదా అని అడిగితే ఖచ్చితంగా నచ్చిందని చెప్తానండి. సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా నాకు అదే అనిపించింది. నిజంగా బాగుందని చెప్తాను నేను ఖచ్చితంగా. మీరు చూడాలొద్దంటే ఖచ్చితంగా చూడండి. మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టి సినిమా మొత్తం చూసినప్పుడు మీకు డిసప్పాయింట్ అయితే కలగదు. ఖచ్చితంగా ఒక ఫ్రెష్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. తమిళ సినిమా ఎవరైతే చూడకుండా ఉంటే బాగా నచ్చుద్దండి. చూసిన తర్వాత ఎందుకు ఇలా ఉందని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ హీరోస్ వేరు, ఇక్కడ హీరోస్ వేరండి. అక్కడ హీరోస్ తమిళకి తగ్గ చాలా బాగా యాక్ట్ చేశారు, ఇక్కడ తెలుగు తగ్గ తెలుగుకి బాగా యాక్ట్ చేశారండి. ఆన్లైన్ ఇప్పుడు కంపేర్ చేయకండి మీరు. ఇంకా సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 10కి 8.1 అని గ్రీను. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో వీడియోతో ముందుకు వస్తానండి. ఉంటానండి, బాయ్, జై హింద్.